వెల్కమ్ టు SSB TV5 న్యూస్ ఛానల్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా BRS నాయకుల చేత పండ్ల పంపిణీ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆల్వాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి UPHC సెంటర్లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. BRS నాయకులు మరియు మాజీ MBC చైర్మన్ నందికంటి శ్రీధర్, 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, 135 డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ మరియు ఇతర BRS నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కె చంద్రశేఖరరావు గారి అద్భుతమైన నాయకత్వం మరియు ప్రజాసేవ కృషి గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణకు సాధించిన అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమ పథకాలు మరియు ప్రజల కోసం చేపట్టిన అనేక మంచి కార్యక్రమాలు గుర్తు చేయబడింది. కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, సంతోషం మరియు సమృద్ధినిచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా నాయకులు నందికంటి శ్రీధర్ గారికి, అదేవిధంగా కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి గారికి, సబితా అనిల్ కిషోర్ గారికి, ఇంకా ఇక్కడికి వచ్చిన ఇతర నాయకులందరికీ, మా సీనియర్ నాయకుడు మా డోల్ రమేష్ అన్న, మిగతా నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చిన మా కార్యకర్తలు, ఇలా ఈ యొక్క UPHC మొన్ననే ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఈ UPHCలో ఇలా ఇక్కడికి వచ్చే రోగులకు, పేషెంట్లకి అందరు కూడా పనులు పంపిణీ చేయడానికి ఇక్కడ పెద్ద ఎత్తున మా కార్యకర్తలు తరలి వచ్చారు. ఇలా తెలంగాణ స్వాప్నికుడు, తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయించిన గొప్ప వ్యక్తి. ఇలా ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణను సాధించడమే కాకుండా తెలంగాణ ఏ విధంగా డెవలప్ కావాలా, ఏ విధంగా ముందుకెళ్లాలా అనే ఇలా తీసుకెళ్లిన గొప్ప దార్శనికుని బర్త్డే సందర్భంగా నిజంగా ఇవాళ ఆయన తెచ్చిన తెలంగాణలో మేము ఉంటున్నామంటే, ఆయన తెచ్చిన తెలంగాణలో మేము ఇంత సంతోషంగా ఉంటున్నామంటే నిజంగా ఒక గొప్ప విషయం. రాబోయే కాలంలో మళ్ళా ఆయన్నే సీఎంగా చూడాలనే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కలలుగా అంటున్నారు. తప్పకుండా ఆ కలలు నెరవేర్చే దిశగా ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త అడుగులేస్తారనేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా కేసీఆర్ గారు లేని లోటు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కేసీఆర్ ప్రతి ఒక్కరు ఎవరిని రైతుని కదిలిచ్చినా, ఒక ఆడబిడ్డని కదిలిచ్చినా, ఒక బిజినెస్ మ్యాన్ ని కదిలిచ్చినా, ప్రతి ఒక్కరిని అంటే ఎవరిని కదిలిచ్చినా ఇలా కేసీఆర్ గారు లోటు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మళ్ళా కేసీఆర్ గారిని తెచ్చుకునేంత వరకు మనం పోరాడదామని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా చెప్తూ, ఈ యొక్క అవకాశం గొప్ప అవకాశం మనందరికీ వచ్చింది కాబట్టి తప్పకుండా ఆ ప్రకారంగానే మనం కష్టపడి ముందుకు